హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే పన్నీర్తో మోమోస్ చేస్తున్నాను. ఇవైతే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరాయండి, చాలా బాగున్నాయి కూడా, టేస్ట్ కూడా. ఇందులోకి స్టఫింగ్ అయితే ఏదైనా మనకి ఇష్టం వచ్చింది అయితే వేసుకోవచ్చు. చికెన్ కానీ ఏదైనా కానీ వెజ్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. రెసిపీలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నాను. నేనైతే తెల్ల గోధుమ పిండి తీసుకున్నాను, లేదంటే ఇది ఆశీర్వాద్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. మామూలుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోండి. నేను ఇక్కడ మైదానైతే యూజ్ చేయట్లేదు. ఒకవేళ కావాలనుకుంటే ఈ ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో అంతా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నాననివ్వండి. గోధుమ పిండిని ఇలా బాగా మెత్తగా కలుపుకోండి, బాగుంటాయి అప్పుడే మోమోస్ చేయడానికి కూడా. ఏదైనా ఒక క్లాత్ కానీ లేదంటే ప్లేట్ కానీ ఇలా బౌల్ కానీ ఇలా మూసి పెట్టుకొని ఒక అరగంట లేదంటే గంట సేపు నాననివ్వండి ఈ పిండిని అయితే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు అందులోకి ఒక ఉల్లిపాయను అయితే నేను కొబ్బరి తురిమేదాంతో తురుముకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా, అలాగే పన్నీర్ని కూడా తురుముకొని వేసుకున్నాను. ఒక 2 లేదంటే 3 డ్రాప్స్ దాకా సోయా సాస్ని వేసుకోండి. ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా మోమోస్లోకి చట్నీ చేసుకున్నాను కదా, అది వేసుకున్నాను. లేదంటే రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి, సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోండి. స్టఫింగ్ అయితే మన ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇదే అని లేదు, ఆలూతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఏవైనా వెజిటేబుల్తో కూడా, చికెన్తో కూడా, ఏదైనా స్టఫ్ మన ఇష్టం. ఇలా గోధుమ పిండిని అయితే చిన్న చిన్న పార్ట్లుగా ఇలా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా పూరీలాగా మనం పూరీలు ఎలాగైతే చుట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటామో అలా చేసుకోండి. ఇక్కడ కాస్తంత మైదా పిండి వేసుకొని పూరీలాగా, పూరీ కంటే చిన్నగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పలచాగా ఉండకూడదు, మరి అంత మందంగా కూడా ఉండకూడదు. ఒకసారి చేసుకొని ఇలా ఒత్తుకునే దానికంటే ఒక 4-5 ఒత్తుకొని అయితే స్టఫింగ్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 4-5 దాకా ఒత్తుకొని అయితే స్టఫ్ చేసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా ఈ పన్నీర్ మిశ్రమాన్ని పెట్టేసి ఇలా మనం కజ్జికాయ అయితే ఎలా అల్లుకుంటామో అలానే అల్లుకోండి, సరిపోతుంది. మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మోమోస్ని అయితే చేసుకోవచ్చు. చూసారుగా, చాలా ఈజీగానే ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. చూసేదానికి ఈజీగా అనిపించినా కూడా ఇది కాస్తంత ఒకసారి 2 సార్లు ట్రై చేస్తే కానీ రాదండి అంత ఈజీగా. నేను కూడా అలానే ట్రై చేశాను. ఇక్కడ నేను ఇంకో డిజైన్ అయితే అల్లుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఎలా వస్తాయేమో అనుకున్నా కానీ పర్ఫెక్ట్గా కుదిరాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, నేను ఇలా ఒక 3 దాకా రౌండ్గా చుట్టుకొని మిగతా అయితే ఇలా కజ్జికాయ షేప్లో చుట్టుకున్నాను. ఇలా నేనైతే ఇడ్లీ పాత్రలో చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్లకి అయితే మొత్తం అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తం అన్ని ప్లేట్లకి పెట్టేసుకున్నాను. ఇలా పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ కింద అడుగు భాగంలో అయితే నేను ఒక ప్లేట్కి అయితే పెట్టుకోను మామూలుగా అయితే, ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి అందులోని వాటర్ అంతా ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లకన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మనమైతే ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లకి అయితే అవసరం లేదు, ఏవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా నేను అన్నిటినీ పెట్టుకున్నాను. నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో అయితే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను, ఒక 5-10 నిమిషాల దాకా. చూసారు కదా, వాటర్ అనేది బాగా మరుగుతున్నాయి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ఇడ్లీ స్టాండ్ని అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని 10-15 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీసేసుకోండి, సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్గా అంటే మోమోస్ వచ్చేస్తాయి. నేను ఇక్కడ అంటే ఈ వీడియో అనేది స్కిప్ అయిందండి, అందుకే చూపించట్లేదు. 10-15 నిమిషాలు చూసి చెక్ చేసుకొని తీసేయండి, సరిపోతుంది. చూసారు కదా, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. చాలా బాగా ఉడికాయి కూడా. మనకి ఈ పిండి ఉందనేది కూడా లేదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.